అటు ఇటు ఎందుకు సమీకరణాలు అనేటువంటిది గ్రామ నియోజకవర్గ స్థాయిలో అభిప్రాయ సేకరణ అనేటువంటిది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ ఇన్ఛార్జిగా కూడా నియమించడానికి కారణం ఏంటంటే ఒక అభిప్రాయ సేకరణ జరిపి నేను పార్టీని 3 సంవత్సరాలు నడిపించగలను అనేటువంటి నమ్మకం వచ్చిన తర్వాతే నాకు ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అలాగే రేపు పొద్దున్న నేను ఖచ్చితంగా ఇతను ఎమ్మెల్యేకి పోటీ చేసి నెగ్గగలడు, నెగ్గిన తర్వాత సమర్థవంతంగా నియోజకవర్గాన్ని నడిపించగలడు అనేటువంటి అభిప్రాయ సేకరణలో నేను ఖచ్చితంగా ముందే ఉంటానని నా నమ్మకం. ఖచ్చితంగా కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ అభిమానులు కానీ అందరూ కూడా నా వెంటే ఉన్నారు కనుక ఖచ్చితంగా వాళ్ళందరి యొక్క సూచనల మేరకు నాకే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇందాక మాట్లాడుతా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అట్లా వెళ్తాను, నేను పార్టీని అయితే బిల్డప్ చేస్తాను, ప్లస్ చేస్తాను అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ గారి కుటుంబం మీద మీకు ఎందుకు అంత అభిమానం? జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర కొన్ని మంచి లక్షణాలు ఏంటంటే ఒక మాట ఇస్తే మాట కట్టుబడే లక్షణం, అలాగే ఒక పని చేయాలనుకుంటే అది శాంతం అంటే చేసి అవ్వలేదు అని ఇచ్చిపెట్టేటువంటి లక్షణం ఆయన దగ్గర లేదు. అన్ని పూర్తయ్యే వరకు సాధించే గుణం, ఇలాంటి లక్షణాలు అంటే ఒక నాయకుడికి ఉండవలసిన విజన్ అన్నమాట లక్షణాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అలాంటి వ్యక్తి దగ్గర పనిచేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ వ్యక్తి దగ్గర పనిచేస్తే రాష్ట్ర ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అందుకనే మేము ఆయనంటే అభిమానం మా అందరికీ. అందుకని అంత అభిమానం. వైఎస్ఆర్ గారితో ఎట్లాంటి అటాచ్మెంట్ ఉండేది అంటే మా ఫాదరు మా నాన్నగారితో సమకాలికులు. మా నాన్నగారు కొంచెం పెద్ద అయిన అనుకోండి, ఆయన రాజశేఖర రెడ్డి గారి కన్నా మేము బాగా చిన్నవాళ్ళం. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే నేను జడ్పీడీసీ అయ్యాను. ఆయన అంటే మంచి అంకిత భావం మా అందరికీ కూడా ఒక గాడ్ లాంటి వాడు. మా ఫాదరు కాలం చేస్తే ఆయన తిన్నగా మా ఇంటికి వచ్చి మొత్తం మమ్మల్ని అందరినీ పరామర్శించడం, మా ఫాదర్ స్టాచ్యూని కూడా ఆయనే ఆవిష్కరించడం, అంత ఆ కుటుంబంతో మాకు మంచి అనుబంధం సంబంధం. మీకైతే నమ్మకం ఉంది 29లో మీరు బైఫర్కేషన్ అయినా భీమవరం నుంచి మీరు కంటెస్ట్ చేస్తారు? చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నమ్మకం ఉంది ఆయన మీకు టికెట్ ఇస్తారని నమ్మకం నాకు ఉంది. ఒకవేళ ఏంటంటే ఇప్పుడు ఈ పునర్విభజనలో మారినప్పుడు మళ్ళీ ఈ నియామకాలు వస్తే కులాల వారీగా ఇంకోటి విషయం ఏంటంటే మహిళా రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఏమో మరి 50% మహిళలు తీసుకురావాలనుకున్నారు కదా. ఈ సందర్భాల్లో ఏదైనా ఏ కోణంలోనే ఒకవేళ ఇబ్బంది ఏమైనా వస్తే అంటే ఆ పరిస్థితి ఎలా తెలియదు, కానీ నేను అటు మాట పోటీ చేయడానికి సిద్ధం.